ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం. సాగునీటి ప్రాజెక్టులు పెండింగ్ పనులపై ప్రధాన చర్చ. ఎయిర్పోర్ట్ రేంజ్ లో హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ ఇవాళ వర్చువల్ గా ప్రారంభించనున్న ప్రధాని. నేడు పల్నాడు జిల్లాలో సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి నిర్మల పర్యటన. నర్సరావుపేటలో క్రెడిట్ అవుట్ రీచ్ ప్రారంభించనున్న చంద్రబాబు. ఏలూరు జిల్లా పల్లెర్లమూడిలో జలధార, జలహారతి పనులకు శ్రీకారం. సీఎస్ఆర్ నిధులతో కాలువ పనులు ప్రారంభించిన మంత్రి కొలుసు పార్థసారథి. దిల్కుషా గెస్ట్ హౌస్ కు చేరుకుంటున్న దళిత ఎమ్మెల్యేలు, ఎంపీలు. మరికొద్ది సేపట్లో మల్లు రవి అధ్యక్షతన సమావేశం ప్రారంభం. కాళేశ్వరం ఎందుకు వినియోగంలోకి రాలేదు? సీఎం రేవంత్ ను ప్రశ్నించిన బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి. అప్పుల ఊబిలో ఉన్న సింగరేణిని బయటకు తెచ్చేందుకు బీజేపీ ప్రయత్నం. అందుకోసమే సింగరేణి భరోసా యాత్ర చేస్తున్నామన్న పైడి రాకేష్. కర్ణాటక మలిదశ మంత్రివర్గ విస్తరణపై కసరత్తు. ఢిల్లీలో సీఎం డీకే, సిద్దరామయ్య, కేపీసీసీ చీఫ్ హరిప్రసాద్. ఏపీలో మళ్లీ విజృంభిస్తోన్న కరోనా మహమ్మారి. ఇప్పటి వరకు 12 కేసులు నమోదు, 4 మృతి. ఈహెచ్ఎస్ పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం. ఆరోగ్య సేవల అమలుపై హెల్త్ కేర్ ట్రస్ట్ కు బాధ్యతలు. మలక్పేట్ పిఎస్ పరిధిలో మైనర్ బాలిక అదృశ్యం. జూలై 14 నుంచి కనిపించకుండా పోయిందని కుటుంబ సభ్యుల ఫిర్యాదు. తనపై అసత్య ప్రచారం చేస్తూ భక్తులను తప్పుదో పట్టిస్తున్నారు. శివసాయి పీఠాధిపతి రమణానంద మహర్షి కీలక వ్యాఖ్యలు. తాండూరులో చెత్త కుప్పలో పేద విద్యార్థుల యూనిఫామ్లు. హెచ్ఎంల నిర్లక్ష్యమే కారణమంటున్న తల్లిదండ్రులు. కూకట్పల్లి జనతానగర్లో విషాదం. మైనర్ బాలిక ఆత్మహత్య. దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఆర్మూరులో ఘనంగా ప్రారంభమైన జగన్నాథ రథయాత్ర. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, చైర్పర్సన్ రఘు. పూరి జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట. 1 మృతి, 120 మందికి పైగా గాయాలు. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి సర్వదర్శనానికి 24 నుంచి 30 గంటల సమయం. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం 3 రోజుల పాటు ఏపీలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్. ఎల్నినో నేపథ్యంలో జిల్లా కలెక్టర్స్ తో సీఎస్ సంజయ్ వీడియో కాన్ఫరెన్స్. ప్రత్యామ్నాయ పంటల కార్యాచరణ ప్రణాళికను గ్రామ స్థాయికి తీసుకెళ్లాలని ఆదేశం. నీట్ రీ ఎగ్జామ్ ఫలితాలు విడుదల. క్వాలిఫై అయిన 11 లక్షల మంది విద్యార్థులు. అమెరికా ఓటర్ల సమాచారాన్ని చైనా దొంగిలించింది. యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు. ఇరాన్ వంతెనలే లక్ష్యంగా అమెరికా దాడులు. గల్ఫ్లోని ట్రంప్ ఆస్తులపై టెహ్రాన్ అటాక్. ఖరీఫ్ వన్డేలో భారత్ పై ఇంగ్లాండ్ విజయం. 1-1 సిరీస్ తో సమం. ఎల్లుండి చివరి వన్డే.